తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అసలు ఎంతమంది ఎన్ని ఫోన్స్ చేశారో, ఎక్కడండి మేము వెళ్తాము, ప్రత్యక్షంగా అలా పుట్టలో స్వామి ఆ రూపంలో కనపడడం అనేది నిజంగా అదృష్టమే. అందులోనూ గురువుగారు చెప్పారు ఎక్కడ అని ఎన్నో ఫోన్స్ వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. అయితే అలాగే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో మీరు ఒక కార్యక్రమం చేయబోతున్నారని విన్నాము. విశేషంగా కార్యక్రమ వివరాలు తెలియచేయండి. ఎవరెవరు రావచ్చు? ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి, అవన్నీ అడుగుతాను. తప్పకుండా అమ్మా. ఓం అపాం గర్భం వ్యదధాత్ పురుత్రా చక్షుషః పితా మనసా హి ధీరో ఘృతమేనే అజనన్నన్నమానే పురుత్రా చ రశ్మీననుద్యా వా పృథివీ ఆతతానా. ఎంతోమంది మాతృమూర్తులు, తల్లితనముకై తల్లడిల్లుతున్నటువంటి ఎంతోమంది స్త్రీమూర్తులకు ఈ వీడియో అంకితం అనుకోండి. మీరు ఎదురు చూసేటువంటిది ఏదైతే సంతాన యోగం కావాలి అని ఎదురు చూస్తున్నారో ఆ యోగం భగవంతుడు మీ అందరికీ కూడా చేతిలో పెట్టేటువంటి అద్వితీయమైన సమయంగా ఇది నేను మీ అందరికీ పేరు పేరును కూడా వివరిస్తూ ఈ వీడియోని అంకితం చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకన్నానంటే అమ్మా, 16 సంవత్సరాల పూర్వం స్వప్నంలో కనిపించటం జరిగింది. అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు తెలియదు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పుట్ట పెరుగుతూ పెరుగుతూ చాలా పైకి వెళ్ళింది. కొండ అడుగు నుంచి పై వరకు ఆ పుట్ట ఉంది అనేటువంటిది మాట. అక్కడ 66 అడుగుల వరకు ఏదో ఉంది కింద నుంచి పైకి అని. ఆ ఒక్క వ్యక్తే దాన్ని అంతవరకు తీసుకువచ్చాడని. రేపు 9, 10 తారీఖులలో మార్గశిర బహుళ షష్ఠి 16వ వార్షికోత్సవం. అది దాని పెద్దగా నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తారు కదా అని అనుకున్నా. కానీ అప్పటి నుంచి ఇవాళ వరకు 192వ షష్ఠి, ప్రతి నెల 2 షష్ఠులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ప్రతి షష్ఠిగా అతను చేసుకుంటూ వచ్చాడు. 192వ షష్ఠి అండి ఉత్సవం చేస్తున్నాడు. నాకు సంతోషం అనిపించింది బాగా. ఒక్క మనిషి సాధనతో నేను చెయ్యాలి అంటే తన కుటుంబానికి ఎంతటి యోగం కలిగించాడో స్వామివారు ప్రత్యక్షంగా అతను చూసి అంతకు మించి ఇది నాకు భాగ్యం అనుకుంటూ చేయడం మొదలుపెట్టాడమ్మా. ఇప్పుడు మొన్న వీడియో చేసిన తర్వాత కూడా ఎన్ని కాల్స్ వచ్చినాయో. చాలా మంది అడిగారు. మీకు ఒక వీడియో కూడా పంపిస్తానమ్మా. అంటే ఎందుకు నేను చెబుతున్నాను అంటే సామాన్యంగా మనం చూడగలిగేటువంటిది కాదు. ఒక 14 అడుగుల సర్పం అక్కడ ఉందనేటువంటిది చాలా మంది నోటని నేను విన్నా. 14 అడుగుల సర్పం అక్కడ ఉన్నదని విన్నా. అలాగే దేవతా సర్పములు అక్కడికి వచ్చి సంచరిస్తూ ఉంటాయి అని విన్నా. మొన్న నేను ఒక వీడియో చూసిన తర్వాత అది నిజమని నేను నమ్మాల్సి వచ్చింది. అది నార్మల్గా చూస్తే మనం ఏదో బ్యాటరీ లైట్ తోటి ఫోకస్ లైట్తో వెలుతురు చూసినట్టుగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి ఎవరైనా సీసీ కెమెరాలు కనుక పెట్టి దాని ఏంటనే విషయం పరిశీలిస్తే మాత్రం అర్థమవుతుందమ్మా. రాత్రిపూట చిన్న ట్యూబ్ లైట్ ఉంటుంది అక్కడ, చాలా చిన్న ట్యూబ్ లైట్ చిన్న వెలుతురులో ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో షష్ఠి లేదా కృత్తికా నక్షత్రం ఇటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఒక టార్చ్ లైట్ పెట్టి మనం ఫోకస్ లైట్ వేస్తే ఎలా ఫోకస్ వస్తుందో అలా ఆ పుట్ట వరకు పైకి కిందకి వెలుతురు తిరుగుతుందమ్మా. అది చూస్తే ఎవరో టార్చ్ లైట్ పెట్టి ఫోకస్ వేశారు అనుకుంటారు. మంచిది, నీ కర్మ నీ ప్రారంభం, దానికి ఎవరైనా చేయగలిగేది ఏం లేదు. అస్తు పాము ఒక 5 తలలు అంటే 5 తలలతో ఉండే పాము రూపం ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర రూపం ఒకటి, నెమలి ఆకృతి ఒకటి, అక్కడ అందులో చిన్నవి రావటం అనేటువంటిది నేను ఆ జూమ్ చేసుకొని చాలా జాగ్రత్తగా 1 నిమిషం వీడియోని 4 నిమిషాల పాటు తీసుకొని కొంచెం చూసుకుంటూ వస్తే అందులో నాకు ఆశ్చర్యం వేసిందండి. అంటే ఇది ఎవరో మానవ కృతి కాదు, భగవంతుడు ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పేటువంటి స్థితి ఇది. నీకు నమ్మకం ఉందా, నా దగ్గరకు వచ్చి కూర్చో, నన్ను ఆరాధించు, నీకు కావాల్సిన ఏదైతే ఉంటుందో అది నేను నీకు ఇస్తాను అనేటువంటిది చెప్పకనే చెప్పినటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రం అనేటువంటిది మాత్రం నేను 1-2 సార్లు పరిశీలించి చూసిన తర్వాత నేను ఈ వీడియో తీసుకురావాల్సి వచ్చిందమ్మా. మీకు ఎవరికైనా డౌట్ వస్తే ఇది నిజమా అబద్ధం అనుకుంటే మీరు కూడా అక్కడ ఏదైనా కెమెరా సీసీ కెమెరాస్ పెట్టుకోవచ్చు. ఆ ఫోకస్ లైట్ వచ్చినప్పుడు 4 పెట్టుకోండి. మీకు ఎవరు వేస్తున్నారో కూడా తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ లైట్ మాత్రం
ఒక కాంతి, సువర్ణ కాంతి అంటారు చూడండి, అటువంటి కాంతి మాత్రం అక్కడ మీరు గమనించారండి. అంత అద్భుతం. రేపు 192వ షష్ఠి కూడా జరుగుతుంది. గురుగారు డిసెంబర్ 9, 10 2 రోజులు చేస్తున్నారండి. డిసెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం నుంచి షష్ఠి, మంగళవారం షష్ఠి వచ్చింది. 10వ తారీఖు ఉదయం మధ్యాహ్నం వరకు మళ్ళీ మనకు షష్ఠి ఉంది. కాబట్టి ఆ షష్ఠి తిథిలో స్వామివారికి విశేషంగా గంధానులిప్తాంగంగా అభిషేకం చేసుకొని, అలానే కాలసర్పదోష ప్రభృతికి హోమము, కుజదోషానికి సంబంధించిన హోమము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి హోమము చేసి ఆ బుధవారం రోజు నాడు అనగా 10వ తారీఖు మధ్యాహ్నం యజ్ఞపాయసాన్ని, యజ్ఞప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాదంగా అందించడం జరుగుతుంది. 600-700 మందికి పైన 700 మందికి పైన సంతానం కలిగిందండి ఈ షష్ఠి మహోత్సవంలో పాల్గొని. కేవలం షష్ఠి అనేటువంటి ఏదైతే ఉందో షష్ఠి మహోత్సవంలో పాల్గొని ఆ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు 700 మంది పైన ఉన్నారమ్మా. అలాగే 34-35 సంవత్సరాల నుంచి వివాహం కాక శతమతమవుతున్న వాళ్ళందరికీ కూడా భగవద్ అనుగ్రహం. అటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో భక్తిగా ఉంటూ ఉంటారు. నేను వస్తారు, వాళ్ళకి ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ అది ఒక వైదిక పరంగా మంత్రయుక్తంతో తీసుకువెళ్ళాలి ఒక్కసారి అనే ఒక ఉద్దేశ్యంతో 16వ వార్షికోత్సవం పూర్తయి 17లోకి అడుగు పెడతారు. అదే సమయానికి 192 అని అంటే నాకు ఆశ్చర్యం వేసింది. 16 సంవత్సరాలుగా ప్రతి షష్ఠికి ఆపకుండా చేయడం అంటే ఎవరు చేస్తారు? అందుకే అక్కడ అంత శక్తి ఉంది. అతనిది చిన్న మొబైల్ షాపు. ఆ మొబైల్ షాపులో వచ్చేటువంటి డబ్బుతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే ఆ మొబైల్ షాపులో వచ్చినటువంటి డబ్బుతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ స్థాయిలో అతన్ని కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారనేటువంటిది మనం గ్రహించాలి. అయితే ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు మనలో చాలా మంది రావాలనుకుంటున్నాము, ఎందుకంటే చాలా ఫోన్స్లో కాల్స్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది అదే, మేము వెళ్తామండి ఎక్కడ అని అడ్రస్ అడుగుతున్నారు. ఒకసారి అడ్రస్ క్లియర్గా చెప్పండి. అలాగే ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనవచ్చు? తప్పకుండా. అడ్రస్ అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటంగానే తాడేపల్లి అని వస్తుందమ్మా. తాడేపల్లి, ఆ తాడేపల్లి ఊరిలోకి వెళ్తే కృష్ణుడి దేవాలయం, ఆ కృష్ణుడి దేవాలయానికి వెనక సందు నుంచి వెళ్తే కొండ, నామాలకొండ అంటారు. అది అందరికి బాగా ఫేమస్. ఏంటంటే ఎక్కడైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ఉందో ఆ పుట్ట పైన నామాలు ఉంటాయి కాబట్టి నామాలకొండ అంటే అర్థమవుతుంది. లేదు సుబ్రహ్మణ్య స్వామి కొండ అన్న కృష్ణుడు గుడి వెనక నుంచి పైకి ఎక్కాలమ్మా, అది అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి. ఇది 6 షష్ఠులకి సంబంధించిందమ్మా. అంటే ఎవరైనా వారికి కావాల్సినటువంటి సంతాన ప్రక్రియ అటువంటి ఏమైనా ఉన్నాయి అని అంటే కనీసం 6 షష్ఠులు వాళ్ళందులో పాల్గొనవలసి ఉంటుంది. అంటే రావాల్సిన అవసరం లేదు, మొదటిసారి చివరిసారి వచ్చినా పర్లేదు కానివ్వండి. కానీ 6 షష్ఠి అంటే మనకు ప్రతి నెల 2 వస్తాయి షష్ఠులు, అలా 3 నెలలు మాత్రం ఆ షష్ఠి ఉత్సవానికి సంబంధించి వాళ్ళు కొన్ని నియమాలను పాటించాలి. ఆ పాటించగలిగితే 3 నెలల అనంతరం కలిసిపోతారమ్మా ఖచ్చితంగా. అలా ఎంతమంది అయ్యారు మీకు నేను చెప్పలేదు గుర్తులేదు. 2 ఆడపిల్లలు పుట్టి వాళ్ళకి ఇద్దరికి ఆపరేషన్లు అయిపోతే ప్రతి నెల షష్ఠిగా స్వామివారి సేవ చేసుకుంటూ వస్తే అసలు విచిత్రంగా 3వ సంతానం కలిగింది. పిల్లవాడు ఈ వెనకాల ఇట్లా పాము పడగ ఇచ్చినట్టుగా మీకు చెప్పి ఉంటాను లేదు వచ్చింది. అది ఆశ్చర్యం. అదేమిటి అంటే మనం ఏదో అడిగితే రాదండి, మనకు కర్మ ఏదైతే అనుభవిస్తున్నామో ఆ కర్మ అక్కడితో మనకు అంతమైపోయింది అనుకుంటేనే కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళగలుగుతాం. ఆ కర్మ మనకి ఇంకా ప్రారంభం అనుభవించవలసింది ఉన్నది అనుకుంటే మనం వెళ్ళలేం. ఎక్కడితో తీరిపోయింది మనకు అనుకుంటే ఆ యోగాన్ని ఇప్పుడు సంతానం కావాల్సిన వారు కావచ్చు, వివాహం, అలాగే వ్యాపారానికి సంబంధించి కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటే ఈ రాహుకేతువుల మధ్యలో నవగ్రహాలు అంటే ఈ 9 గ్రహాల్లో రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో మిగిలిన 7 గ్రహాలు చిక్కుకుపోవటం వలన వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో. పెట్టుబడి పెడుతుంటారు తప్ప లాభం అనేటువంటి వాళ్ళు చూడలేరు. అన్ని రకాల ఆటంకాలు వస్తుంటాయి. అటువంటి వాళ్ళు అక్కడికి రావడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. అయితే నేను గర్వంగా చెప్పగలను, ఎందుకంటే నేను వెళ్ళాను, చూశాను, ఒక స్థితిలో ఆనందించాను. ఆ వీడియో చూసి 1కి 2-3 సార్లు నేను ముందు చూసినప్పుడు ఏదో ఫోకస్ రేట్ ఏమో అనుకున్నా, కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే అది ఫోకస్ రేట్ కాదు. ఒక చక్కటి శక్తి పోనది రోజు రాదు, షష్ఠి లేదంటే కృత్తిక నక్షత్రం అలా వచ్చినప్పుడు ఒకరోజు అర్ధరాత్రి. ఎందుకంటే నేను అందులో చూసిన తర్వాత కాదని చెప్పి నేను మళ్ళీ విజయవాడ వెళ్ళి ఆ లైట్ ఎంత ఉంది, చిన్న ట్యూబ్ లైట్. ఆ చిన్న ట్యూబ్ లైట్కి పోనీ అక్కడ ఎవరైనా ఇల్లులు ఉన్నాయా, ఏ ఆప్షన్ లేదు.
అప్పుడు అనిపించింది భగవద్ యొక్క అనుగ్రహం ఇలానే ఉంటుంది అని. నిజంగా. అంటే ఎలా అయితే కనుక మొన్న మనకు ఒక వీడియో వచ్చిందండి, శృంగేరి స్వామి వారి గురించి తిరుపతిలో ఈయన లేరు, ఆదిశంకరాచార్య స్వామి వారు లేరు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దానికి గాను తిరుపతి వెళ్తే అక్కడ ఉంది విగ్రహం, ఆదిశంకరాచార్య ఫోటో. అంటే ఏదైనా మనం అనుభవించిన తర్వాత దాన్ని చెప్పే విధానం ఒక రకంగా ఉంటుందండి. చెప్పినప్పుడు ఓకే ఉండొచ్చు అనిపిస్తుంది. ఆ అనుభూతి మనకు పొందినప్పుడు, మనం పొందినప్పుడు, మనకు బాగా దగ్గర వాళ్ళకి ఆ అనుభూతి పొంది మనతో షేర్ చేసుకున్నప్పుడు దాని మీద మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరుగుతుంటుంది. ఆ రకంగా నేను దాని గురించి తెలుసుకొని తద్వారా 700 మంది జీవితాలకి వృద్ధి కలిగింది అంటే ఇంకెంతమందికి వృద్ధి కలుగుతుందో. కాకపోతే ప్రతి ఒక్క మనిషికి కడుపు కోత అనేటువంటిది ఎవరికీ ఉండద్దు, గర్భస్రావం ఎవరికీ కావద్దు. తల్లితనముకి తల్లడిల్లేటువంటి వాళ్ళు అనకూడదు కానివ్వండి, ఆ మాతృస్థానం కోసం అని చెప్పి IVF ఇది అంటారు, లైన్లో నిలబడుతున్నారండి ఎంతమంది వెయిటింగ్ లిస్ట్లో. అటువంటి వాళ్ళందరికీ అటువంటి పరిస్థితి లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల సంతానకారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఎలా అంటే మనిషికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అనుసంధానం బాగా ఉంటుందండి. ఖచ్చితంగా ఏ మనిషికి సంతానం కలగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండి తీరవలసింది. ఎందువల్లనంటే గర్భంలో ఆ బీజము పడ్డప్పుడు కొన్ని లక్షలుగా అవి వెళ్తున్నప్పుడు దానికి ఆకృతి ఎలా ఉంటుందండి, సర్పాకృతిలోనే అది ఉంటుంటుంది. అది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వస్తే మనిషి యొక్క జీవితానికి, సర్ప విధానానికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతటి దగ్గర అవినాభావం ఉందనేటువంటి విషయం చెప్పగానే అది మనం తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవ్వరూ కూడా జారి విరుచుకోకుండా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది మనం అండి. చాలా చక్కగా చెప్పారు. కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తారా గురువు? డీటెయిల్స్ చెప్తారమ్మా, అక్కడికి మీకు లొకేషన్ కూడా అందిస్తారు. మంగళవారం ఉదయం అభిషేకం జరుగుతుంది, హోమాలు జరుగుతాయి. బుధవారం ఉదయం విశేషమైన హోమం చేసి ఆ యజ్ఞ ప్రసాదం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి పోస్టులో ఆ ప్రసాదాన్ని పంపడం జరుగుతుంది. 6 సార్లు షష్ఠి ఉత్సవం జరుగుతుంది కనుక ఏదో ఒకసారి మాత్రం వచ్చే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. 6 సార్లు చేయడం శ్రేయస్కరం. వివరించారు. ధన్యవాదాలు గురుగారు.